నమ్మకమే దానికి ఒక ఉదాహరణగా కనబడుతుంది. తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి చాలా మంచి పనులు, వాటన్నిటి విజయవంతమైనటువంటి పనుల మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజానికానికి ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా తను ఏం చేయాలో ఆ బాధ్యతను విస్మరించింది. ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మీకు చిత్తశుద్ధి ఉంటే మనం మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా, గతంలో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి 7 మండలాలకు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మీరు చెప్పారు కదా, దాని గురించి 7 మండలాలకు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మీరు చెప్పారు కదా, దాని గురించి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అసలు ఆ 7 మండలాలకు సంబంధించి మాత్రమే కాకుండా భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న 5 గ్రామ పంచాయతీలు కూడా అడిగికి బదలాయించారు. యాటపాక, పురుషోత్తంపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం ఈ గ్రామ పంచాయతీలను కూడా ఇదికి తీసుకొస్తామని మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భాన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి 5 గ్రామ పంచాయతీలు, ఆ 7 మండలాలు, లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణకు వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మేము ఏం కష్టాలు పడ్డామో, ఏమి ఇబ్బందులు పడ్డామో, ఏం చేసినామో ఆనాడు బ్రహ్మాండంగా మా ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు గృహ అవసరాలకు కానీ, అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు కానీ, రైతాంగం అవసరాలకు కానీ బ్రహ్మాండంగా కడుపు నిండా కరెంట్ ఇచ్చినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో మొత్తం కరెంటు కోతలు, రైతాంగానికి కరెంటు లేదు, పరిశ్రమలకు కరెంటు లేవు, ఇండ్లకు చక్క కరెంటు లేదు, ప్రజలు అర్ధరాత్రి పూట కరెంటు 3 గంటలు 4 గంటలు పోతే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నటువంటి సందర్భం. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోగానే కటక బంద్ చేసినట్టు కరెంటు ఈ రాష్ట్రంలో ఎందుకు బంద్ అయింది? దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి కరెంటు విషయంలో గత ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నాలు, ఆరోపణలు చేసే ప్రయత్నాలు, ఈ రకమైనటువంటి చిల్లర పనుల మీద ఆయన శ్రద్ధ పెట్టింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేసింది ముఖ్యమంత్రి. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్వహణ, ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది, రైతాంగం ఇప్పుడు తుకం పోసుకుంటున్నారు. ఆల్రెడీ చాలా చోట్ల ఇక నార్లేసుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ మేము గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఇయ్యలే, ఆయన చెప్పినటువంటి రైతు భరోసా ఇయ్యలే. ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, అవి ఇయ్యలే. మేము ఇచ్చే 5,000 కూడా ఇప్పటికి ఇయ్యలే రైతాంగాన్ని. ఎరువులు విత్తనాల కోసం రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, లైన్లలో చెప్పులు పెట్టి బుక్కులు పెట్టి పక్కకు పోతా ఉన్నారు. ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనైతే మా జిల్లాలో విపరీతంగా రైతాంగం ఎరువుల కోసం విత్తనాల కోసం అపసొపలు పడుతుంటే పోలీసులు కర్కశంగా దుర్మార్గంగా లాఠీ చార్జీలు కూడా చేసి రైతాంగాన్ని చెరగొడుతున్నటువంటి సందర్భాలు చూస్తాం. సో ఇట్లా సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించకుండా, రైతులకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా చిల్లర రాజకీయాల మీద శ్రద్ధ పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి నేను ఒకటే విషయం